Thank you so much. Release అయిన ప్రతి కంటెంట్ ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. I can promise you that. Okay. తెలంగాణ ఫ్యాన్స్ అందరికి సారీ ఒరిజినల్ స్టార్ తెలంగాణ ఫ్యాన్స్ అందరికి చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అది బాగుంది. నాకైతే సెట్ చేసేది కదా రేపు వేయించిన పేపర్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫ్యాన్స్ అందరికి అండ్ గౌరీ ఫ్యాన్స్ అందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. I can promise you one thing. ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. ఇక మామూలుగానే ఏం మాట్లాడుతున్నా రెండు లైన్లు అది కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఒకటే చెప్తా, ప్లీజ్ 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 మళ్ళీ. సో ఐ కెన్ ప్రామిస్ వన్ థింగ్. మొన్నటి వరకు స్పీచెస్ లో అట్లా కొంచెం భయపడేవాడిని. ఎందుకంటే మా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇంకో 3 రోజుల్లో షూటింగ్ ఉండేది. సో ఆ షూటింగ్ లో ఏమవుద్ది, అన్ని కరెక్ట్గా అవుతాయి లేదా, ఎన్ని టెన్షన్స్ ఉండదు. ఇప్పుడు ఇంకేం లేదు. ఇంకో 2 days లో సినిమా కూడా ఇచ్చేస్తున్నాం. 2 days కూడా రేపే ఇచ్చేస్తున్నాం ఓవర్సీస్ కి. సో ఇన్ని రోజులు ఏముండదంటే సినిమా నా కెరీర్ ఇవన్నీ పక్కన పెడితే నన్ను నమ్మి ప్రొడ్యూసర్లు ఎంత డబ్బు పెట్టారు. సో అది ఏమవుతుంది, నన్ను నమ్మి హీరో హీరోయిన్ ఇద్దరు 100 days స్పెండ్ చేశారు. సో అది ఏమవుతుంది, సో వాళ్ళ కెరీర్లు ఏమవుతాయి. సో ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం అంత స్పాయిల్ అయిపోతుందా అనే టెన్షన్ ఉండేది. సో అది పోయింది కూడా ఎప్పుడంటే ఒక 15 days బ్యాక్ క్లైమాక్స్ ఆఫ్ ది ఫిల్మ్ షూట్ చేసాం. సో నాకు తెలిసి వెళ్ళడానికి గౌరీకి సో నాకు తెలిసి వెళ్ళడానికి గౌరీకి నేను నరేషన్ చెప్పినప్పుడే క్లైమాక్స్ గురించి వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. సో నాకు కూడా ఎప్పుడు క్లైమాక్స్ ఉన్నా పుష్ చేసాను నేను లాస్ట్ అంటే తీయాల్సి వచ్చింది. సో ఆ క్లైమాక్స్ తీసిన తర్వాత ఇన్ని రోజులు నేను మోసిన బరువు ఏదైతే ఉందో నివి అండ్ స్టీవెన్ అనే క్యారెక్టర్స్ బరువు, వాళ్ళ ఎమోషనల్ డైరెక్టర్ ఇదంతా ఏదైతే ఉందో ఒక్కసారి ఆ ఎమోషనల్ డెప్త్ ఏదైతే ఉందో ఒకసారి స్వాములు ఎరువులు చేశారు. సో ఆ టైప్లో అది ఎలా దించేసారు. ఆ రోజు నుంచి ఫుల్ స్ట్రెస్ ఫ్రీ అయిపోయారు. సో నేను ప్రామిస్ వన్ థింగ్, ట్రైలర్ మీకు నచ్చితే కనుక సినిమా దానికి 2 ఇంతలు నచ్చుతుంది. ఎందుకంటే ట్రైలర్ లో మీరు రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. విల్ హ్యావ్ సో మెనీ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిల్మ్. సో అవన్నీ మీరు థియేటర్ లో చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ అందరికి హై, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఏంటో చెప్తా, రిలీజ్ లో చెప్తా అనుకున్నా బట్ బెస్ట్ పేరు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నన్ను రాలేదు, నాకు తెలిసి డబ్బులుండే ఇంత ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఒకే కాన్సెప్ట్ నా ప్రొడ్యూసర్స్ ఎస్కే అన్న, సాయిరాజ్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారి గురించి చాలా చాలా నమ్మకం పెట్టుకుంటారు నా మీద. నాకు తెలిసి డబ్బులు ఉంటే మా నాన్న కూడా నా మీద డబ్బులు పెట్టారని నేను పెట్టారని అనుకుంటున్నా. సో నా నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మిగిలిన విషయాలని టీవీ సీరియల్ లో మాట్లాడుకుందాం. We have a blast on 24th for sure. Thank you so much.